ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ రైతు కార్యక్రమం. ఈరోజు అగ్రిషోలో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి వ్యవసాయ ఉత్పత్తి సంబంధించినటువంటి పరికరాలు, ముఖ్యంగా డ్రోన్ టెక్నాలజీ. ఈ మధ్యకాలంలో రైతులకు కూడా డ్రోన్ టెక్నాలజీ ఉపయోగించుకొని వ్యవసాయాన్ని మరింత వృద్ధికి చెందాలన్నట్టు ప్రధాని మోదీ కూడా చెప్తున్నటువంటి సందర్భాన్ని చూస్తున్నాం. దానిలో భాగంగా మనం డ్రోన్తో వ్యవసాయానికి సంబంధించినటువంటి పనులు చేసేటువంటి పనిముట్ల మన దగ్గర ఉన్నాం. ఈ డ్రోన్ తోటి 4 నిమిషాల్లో, గంటల కొద్ది రైతు చేసేటువంటి పని 4 నిమిషాల్లో చేస్తుందంటే ఈ డ్రోన్. దీని ఉపయోగాలు ఏంటో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు వారు ఉన్నారు, ఇది యొక్క ఈ స్టాల్ ఓనరు. అన్న, ఏంటిది, ఎట్లా ఉపయోగపడుతుంది, ఏంటి? నా ముందుగా అందరికి నమస్కారం. నా పేరు రామలక్ష్మణ్ రెడ్డి. నాది వచ్చేసి గద్వాలు. నాది పెబ్బేరు ఎరవల్లి గద్వాల్లో షోరూమ్స్ ఉంటాయి. సో దీంట్లో వచ్చేసి మనకు అన్ని విధాలుగా చెప్తారు రైతుకి ఎట్లా ఉపయోగపడుతుంది. ట్యాంకుల కెపాసిటీ, మోటార్ల కెపాసిటీ వచ్చేసి మొదటగా వచ్చేసి మనకు మోటార్ల కెపాసిటీ. ఇక్కడ మీకు గమనిస్తే ఎక్సైట్ మోటార్స్ ఇవి మోటార్స్ మోటార్స్ వచ్చేసి X6 ఉంటుంది, ఎక్సైట్ ఉంటుంది, X9 ఉంటుంది, X11 ఉంటుంది. అంటే 4 మోడల్స్ ఉంటుంది. ఇంకొక రెండో విషయానికి వస్తే ట్యాంక్ కెపాసిటీ 10 లీటర్లు ఉంటుంది, 16 లీటర్లు ఉంటుంది, 20 లీటర్లు ఉంటుంది, 30 లీటర్లు ఉంటుంది. ఇంకొక మూడో విషయానికి వస్తే స్పెడర్, అంటే ట్యాంక్ సైజుని బట్టి మోటార్ కెపాసిటీ పెరుగుతూ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే స్పెడర్, అంటే యూరియా DAP కానీ అట్లా మసాలాలు కానీ చల్లుకోవడానికి అదొక మోడల్ ఉంటుంది. X9 ఏంటంటే 2-in-1 మందు 20 లీటర్ల డబ్బాను 20 లీటర్ల కెపాసిటీ స్ప్రేయింగ్ వాడుకోవచ్చు. 25 కేజీల స్ప్రెడర్, అంటే యూరియా DAP అట్లాంటివి వాడుకోవచ్చు. ఇది వచ్చేసి 1 ఎకరా 4 నిమిషాలు కొడుతుందండి. ఇది వచ్చేసి ఒక బ్యాటరీ విషయానికి వస్తే 22 mAh బ్యాటరీస్ ఉంటుంది, 30,000 mAh బ్యాటరీస్ ఉంటుంది. 16 క్వాంటిటీ కరెక్ట్ కొడుతుందా, ఏమైనా డిస్టర్బెన్స్ ఉంటుందా? కరెక్ట్ కొడుతుంది. అంటే మనకు సిస్టమ్ మ్యాప్ ఉంటుందండి. మ్యాప్ లో మనకి ఏదైనా అక్కడ పర్లేదంటే రెడ్ మార్క్ చూపిస్తుంది. సిగ్నల్స్ చూపిస్తారు. దీంట్లో మాన్యువల్, అటానమస్ ఉంటుంది. మాన్యువల్ ఏంటంటే మనం ఫ్లై చేయడం, రన్ చేయడం. అటానమస్ అంటే కంప్యూటర్కి ఇచ్చిన అనుకో అదే ఫ్లై చేసుకుంటూ రావడము, అట్లా ఉంటుందండి. అంటే ఆపరేట్ చేయని వాళ్ళకు ఆటోమేటిక్ కొట్టేసుకుంటే అదే పని చేస్తుంది. అంటే అది అంతగా సక్సెస్ కాలేదు, ఎందుకంటే మనది వచ్చేసి అంత అమెరికా అంత స్టైల్ కాదు కదండి. ఒక రైతు డిఫరెంట్ ఉంటాయి, డిఫరెంట్ చెట్లు వేసుకుంటారు, చాలా ఉంటారు కదా. మాన్యువల్ కొట్టుకోవడం అనేది ఉత్తమైన పని. ఇదేంటంటే ఒక రైతుకి ఉపయోగాలు ఎట్లా అంటే, ఒక 20 ఎకరాలు ఉందనుకో, గంటన్నరలో అయిపోతుందండి. ఎందుకంటే ఇంకొకటి ఏంటంటే రైతు విషయానికి ఏంటంటే డేంజర్ మందులు ఉంటాయి. రెడ్ జోన్ ఉంటుంది, బ్లూ జోన్ ఉంటుంది, గ్రీన్ జోన్ ఉంటుంది. ఆ విషయం తెలియక చాలా మంది ఏంటంటే పంపుకు తగిలించుకోవడం, స్ప్రేయింగ్ చేసుకుని ఉంటే గాలి పీల్చుకోవడం కానీ, చాలా కళ్ళల్లో పడడం, చాలా ప్రమాదాలు ఉంటుంది. ఇది ఒక యువతగా అనేది చాలా మంచి విషయం అండి. అంటే యువత వచ్చేసి ఒక రోజుకి మనము 30 ఎకరాలు కొట్టవచ్చు. 1 ఎకరాకు వచ్చేసి మనము 500 అన్నా 400 అన్నా చార్జ్ చేయొచ్చు అండి. అంటే ఓన్లీ ఇప్పుడు ఈ రసాయనాలు చల్లడం, యూరియా చల్లడమే కాకుండా ఇంకా వేరే దాన్ని కూడా వాడవచ్చు రైతులు ఏమన్నా? వాడచ్చు అండి. విద్యుత్ శాఖకు వాడచ్చు. ఇంకా ఎక్స్పోర్ట్స్ కంటే కొంతమంది ఎక్స్పోర్ట్స్ కూడా వాడుతుంటారు, ఏదైనా లిఫ్టింగ్ చేయడానికి. అట్లా టమాటా బాక్సులు కానీ అట్లాంటివి వాడచ్చు. ఎన్ని కేజీల వరకు లిఫ్ట్ చేస్తుంది అండి ఒకటి? అంటే మోడల్స్ ఉంటుంది. ఇప్పుడు ఎక్సైట్ అనుకో 30 కేజీల వరకు, అది వచ్చేసి ఒక 40 కేజీలు అనుకోండి. X11 ఉంటుంది, అది వచ్చేసి హైయెస్ట్ ఎన్ని కేజీల వరకు? హైయెస్ట్ వచ్చేసి 50 కేజీల వరకు. 50 కేజీలు మోసే డ్రోన్ ఉంది మీ దగ్గర? ఉందండి. స్టార్టింగ్ వచ్చేసి X6 మోటార్తో 10 లీటర్లు 10 కేజీలు మోస్తుంది. 10 నుంచి 50 కేజీలు డ్రోన్లు ఉన్నాయి. మనది వచ్చేసి ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక అన్ని బ్రాంచెస్ ఉన్నాయి. మనదే ఫస్ట్ అగ్రికల్చర్ డ్రోన్ స్ప్రేయింగ్ మ్యానుఫ్యాక్చర్ మనదే అండి. ఫస్ట్ డ్రోన్ మీదే. 5 రోజులు ట్రైనింగ్ ఉంటుందండి. 5 రోజులు వాళ్ళకి మీరే ట్రైనింగ్, ఆపరేటింగ్ లైసెన్స్ కావాలని DGI సర్టిఫికేట్ అన్ని ప్రొవైడ్ చేస్తుంటామండి మనం. దీనికి ఏంటంటే ఒక మంచి ఉపాధి ఇవ్వచ్చు అండి. ఎవరైతే ఇప్పుడు వస్తుంటారు కదా ఉపాధి లేక, చాలా మంది డ్రోన్ తీసుకొని ఉపాధి పొందొచ్చు. అంటే మన వ్యవసాయ పనులు చేసుకోవడమే కాకుండా నార్మల్ టైంలో రెంట్కు లాంటి కానీ ఇతర చేసుకోవచ్చు. ఖచ్చితంగా చేసుకోవచ్చు అండి. దీంట్లో వచ్చేసి నార్మల్ ఇది టిప్స్ అండి. టిప్స్ వచ్చేసి మనకు నార్మల్ టిప్స్ ఉంటాయి. అక్కడ వచ్చేసి బూమింగ్, అంటే అవి X8, X11 అట్లానే ఉంటాయండి. నాజిల్స్ టిప్స్, అవి నాజిల్స్ టైప్స్ అట్లానే. దీనిలో రకాలు ఉంటాయండి. ఇది వచ్చేసి మనము చాలా ఉపయోగకరంగా ఉంటుంది రైతుకైతే, చాలా ఉపయోగం అండి. ఇది రీజనబుల్ ఉంటాయా సార్ ప్రైజెస్ రైతు మన? ఎందుకంటే చాలా మంది కొనుక్కున్నాక వారికి రెగ్యులర్గా ఉపయోగపడితే వాళ్ళు బడ్డెన్ అని ఫీల్ అవుతుంటారు. రీజనబుల్గా అంటే కొంతమంది ఏంటంటే ఇప్పుడు రీజనబుల్గా అంటే 2,80,000 నుంచి స్టార్ట్ అయ్యి 7,50,000 వరకు ఉంటాయండి. నేనేముందంటే ఎందుకు ఇంత రేట్ అంటే ట్యాంక్ కెపాసిటీ పెరుగుతూ ఉంటాయి. కొంతమంది ఇప్పుడు ఎకరాకి మళ్ళీ ఎకరా అయిపోయినామని మళ్ళీ దింపాలి.
అదేంటంటే 2 ఎకరాలకు అయినప్పుడు మళ్ళీ దింపాలి. అది 3 ఎకరాలకు అయిపోయినా అట్లా వాళ్ళ స్టైల్ వాళ్ళు అంటే ఉంటారు. వాళ్ళ వ్యవసాయ పనులకి కాకుండా ఇంకా ఇతర రైతులకు కూడా రెంట్కి కానీ లేకుంటే వారికి అద్దెకి ఇవ్వడం లాంటివి చేస్తే మంచి బెనిఫిట్ మంచి ఉంటుంది, బెనిఫిట్ ఉండదు. మంచి ఇన్కమ్ కూడా వస్తుంది దీని వల్ల. ఒకవేళ మన పొలం వరకు అంటే ఎక్సైడ్ తీసుకోవడం అనేది ఉత్తమమైన పని అండి. ఎక్సైటెడ్ ఇది 15 kgs వరకు మోస్తుంది ఇది. 15 kgs అని. ఆపరేటింగ్ కూడా ఈజీగా ఉంటుంది. ఈ ఆపరేటింగ్ కూడా ఈజీగా ఉంటుంది. రైట్, ఇది డ్రోన్తో వ్యవసాయం చేసేటువంటి పద్ధతులు. ఇక్కడ పెట్టినటువంటి స్టాల్లో డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. SC8 ఇక్కడ ఉంది. ఇది 15 kgs వరకు కూడా లిఫ్ట్ చేస్తుందట. ఎరువులను చల్లుకోవచ్చు, రసాయనాలన్నింటినీ కూడా మనకు ఎలాంటి వ్యవసాయదారులకు ఇబ్బంది లేకుండా, ఆరోగ్యం పాడు కాకుండా 4 నిమిషాల్లో ఒక ఎకరాన్ని మొత్తం కూడా ఈ స్ప్రే చేసేస్తుంది. అంతేకాకుండా ఆ పని అయిపోయిన తర్వాత ఇది 15 kgs వెయిట్ మోస్తుంది కాబట్టి, అంటే ఇంకా వేరే ఎక్కువ మోసేటి కూడా ఉన్నాయి. అక్కడి నుంచి వ్యవసాయ పనులు మామిడికాయలు అంటే మామిడికాయలు మోయడానికి, టమాటాలు అంటే పిక్ చేసి మనకు కావాల్సినటువంటి ప్లేస్ మర్చిపోయిన రేడియేషన్ ఎంత దూరం వరకు 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ 1 కిలోమీటర్ 1 కిలోమీటర్ మనం సెట్ చేస్తూ ఉంటామండి. ఇప్పటికైతే 1 కిలోమీటర్ హైట్ కూడా 1 కిలోమీటర్ వరకు పోతుంది. మనం సెట్ చేసి ఎంత సెట్ చేసుకుంటే అంత అండి. రైట్, అది రైతు కన్వీని బట్టి మనం సెట్ చేసుకుంటాం. అక్కడికి ఇక్కడికి నడవకుండా పరిగెత్తకుండా ఆ కొసలో ఉన్నటువంటి మన పొలంలో ఆ చివరన ఉన్నటువంటి వాటిని కూడా పిక్ చేసుకొని మన దగ్గర తీసుకొచ్చేటువంటి కెపాసిటీ అయితే ఈ డ్రోన్లకు ఉందన్నమాట.